హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి తెలంగాణలోని ఇంటర్ స్టూడెంట్స్ అయితే సప్లై ఎగ్జామ్స్ అయితే రాశారు. సో వారందరూ వెయిట్ చేసేది రిజల్ట్స్ కోసం. సో ఆ రిజల్ట్స్ ఎప్పుడు అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో రిజల్ట్స్ అయితే రేపు రిలీజ్ అవుతాయి అని అయితే చాలామంది వెబ్సైట్స్లలో అయితే పోస్ట్ చేశారు. సో మనకి ఇంకా అఫీషియల్గా అయితే డేట్ రాలేదు, బట్ రేపు రిలీజ్ అవుతాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. సో అప్పుడే మీకు కంటెంట్ అయితే అర్థమవుతుంది. సో లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. The TSBIE supplementary supply or IPASC results for 2025 are expected to be declared around June 14 to 15, 2025. Though the board has not provided an official date yet. సో మనకి ఇక్కడ బోర్డ్ నుంచి అయితే ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు, బట్ సో అందరూ ప్రతి ఒక్కరు పెడుతున్నారు 14 లేదా 15లో మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి అంటూ. సో చూడాలి మరి. 14 రోజు అయితే 90% ఛాన్స్ ఉంది. సో ఇన్ కేస్ 14th రోజు రాకుంటే 15th రోజు అయితే వస్తాయి. Here's the latest. The supply exams for both first year and second year students were held from May 22 to May 29th or 30, 2025. The news outlets like NDTV and Live Mint suggest the results may be released by mid-June, around June 14 or 15 based on past patterns. సో మనకి ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ వాళ్ళు అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనకి 14th లేదా 15th రోజు అయితే కంపల్సరీ వస్తాయి అని మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ మన బడీస్ అప్డేట్ ఆల్సో పాయింట్ టు ఏ లైక్లీ అనౌన్స్మెంట్ ఆన్ June 14 ఆర్ 15. అలాగే మనకి ఇక్కడ మన బడి వెబ్సైట్ వాళ్ళు కూడా మనకి ఇక్కడ June 14th లేదంటే 15th రోజు అయితే రిజల్ట్స్ వస్తాయి అని వాళ్ళు కూడా మనకి ఇక్కడ అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ప్రతి ఒక్కరి నమ్మకం 14th రోజు అయితే 90% ఉంది. ఇన్ కేస్ రాకుంటే 10% మాత్రమే 15th రోజు ఉంది. సో ప్రతి ఒక్కరు రేపైతే రిజల్ట్స్ చూడండి, వస్తాయి. హౌ టు చెక్ వన్స్ దే ఆర్ అవుట్. సో మనకి ఒకసారి రిజల్ట్స్ అనేవి వచ్చాక అవి రిజల్ట్స్ అనేవి ఎలా చూసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్స్. సో మనకి ఇక్కడ వెబ్సైట్స్ అయితే ఇచ్చారు. సో ఆ వెబ్సైట్స్ని మనం ఓపెన్ చేసి రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. చూద్దాం. ఇక్కడ tcbi.ccc.gov.in, నెక్స్ట్ results.ccc.gov.in. ఇక్కడ మనకి 2 వెబ్సైట్స్ అయితే ఇచ్చారు. సో అందులో నుంచి మనం ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో మీరు ఏ వెబ్సైట్ నుంచి అయినా రిజల్ట్స్ అయినా చెక్ చేసుకోవచ్చు. సో ఇదంతా మాకు కాదు అంటే మన ఛానల్లో లింక్ అనేది ఉంటుంది. సో మీకు తెలిసిన విషయమే అది. లేదు మేము వెబ్సైట్స్ ఓపెన్ చేసి చూసుకుంటామంటే సో మీకోసం ఈ వెబ్సైట్స్ కూడా ఇచ్చాను. 2 వెబ్సైట్స్. ఫస్ట్ అయితే మనం విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి క్లిక్ ఆన్ ద TS ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్ 2025 లింక్. సో మనకి ఇక్కడ సెకండ్ స్టెప్లా క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ థర్డ్ స్టెప్ వచ్చేసి ఎంటర్ యువర్ హాల్ టికెట్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్లో విజిట్ అవ్వాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ సెకండ్ స్టెప్లో లింక్ పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో హాల్ టికెట్ నంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫోర్త్ స్టెప్లో సబ్మిట్ అండ్ డౌన్లోడ్ యువర్ మార్క్స్ మెమో. సో ఫోర్త్ స్టెప్లో మనం ఇక్కడ మెమోని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి కలెక్ట్ యువర్ ఒరిజినల్ మార్క్ షీట్ ఫ్రమ్ యువర్ స్కూల్ ఆర్ లెటర్ ఆన్లైన్ రిజల్ట్ ఇస్ ప్రొవిజనల్. సో ఇక్కడ మనకి థర్డ్ స్టెప్లో వచ్చేసి మనం ఇక్కడ సబ్మిట్ చేసాక మనకి మెమో వస్తుంది. సో దాన్ని మనం అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్లో మనం కలెక్ట్ చేసుకోవాలి ఒరిజినల్ మార్క్ షీట్ని అయితే మన కాలేజ్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి. ఫర్దర్ రెఫరెన్స్ కోసం మనం జిరాక్స్ కాపీ అయితే ఒకటి తీసుకొని ఉంచుకోవాలి. సో అవి 5 స్టెప్స్ అక్కడ మెన్షన్ చేసిన స్టెప్స్తో మీరు రిజల్ట్స్ అయితే చక్కగా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో అది రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి అనేది ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఫాలో అయ్యి ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. Next, to summarize, expected results release on June 14 or 15, 2025. Check here tcbi.ccc.gov.in or results.ccc.gov.in. Required info: hall ticket number plus date of birth. Post result, download provisional marks memo, collect original from school or college. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే మనకి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే 2 ఇచ్చారు, 14th లేదంటే 15th. సో రిజల్ట్స్ ఒకసారి వచ్చాక మనకి ఇక్కడ వెబ్సైట్స్ ఇచ్చారు. అవి ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకునే టైంలో మన దగ్గర హాల్ టికెట్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది. అంతే, ఈరోజు మన వీడియో వచ్చేసి ఇది. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.